మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడని రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సమయంలో గడపడానికి ఆయన సమయాన్ని దయచేశాడు. అందరి బట్టి ఇచ్చిన ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుల మహాగణుడ గొప్పవాడ జీవముగల యేసు జీవాధిపతి అయా సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడ పూజారుడ మీకు వందనాలు చేస్తాం. మీరే మహిమ పొందని ప్రభువ. అయా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, బలపరచండి, దీవించండి, ఆశించండి, విషయాన్ని తోడుగా నడిపి సహాయం చేసి కృపతో వదిలిచేయమని యేసునామములో నడిచినాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ వాక్య భాగం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 13వ అధ్యాయంలో ఆ 13వ అధ్యాయంలో దావీదు యొక్క కుమారుడు అమ్నోను చేసిన తప్పు, అమ్నోను చేసిన పాపం, దానికి ఏది ఏమైనా సరే అతని మీద పగ తీర్చుకునే పని అబ్షాలోము చేశాడు. అబ్షాలోము చేసి అబ్షాలోము అక్కడ నుండి పారిపోయాడు. అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత అబ్షాలోము రాజుకు దూరంగా ఉన్నాడు సంగతి తెలిసి, చూడు 14వ అధ్యాయం మనం చూసినట్లయితే, రాజు అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకుని ఉన్నాడని సిరియా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవ నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చున్న దానమైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలం పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె ఉండి నీవు రాజునొద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించాను. కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసి, రాజా రక్షించమనగా, రాజు నీకేమి కష్టం వచ్చానని అడిగాను. అందుకు ఆమె, నేను నిజముగా విధవరాలను, నా పెనివిటి చనిపోయాను. నీ దాసినైన నాకు 2 కుమారులుండిరి. వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించువాడెవడునో లేకపోయినందున వారిలో ఒకడు రెండో వాడిని కొట్టి చంపెను. కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసినైన నా మీదికి లేచి తన సహోదరుని చంపిన వాణ్ణి అప్పగించుము. తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వాణ్ణి చంపి హక్కుదారుని నాశనం చేతుమో అనుచున్నారు. ఇలాగ వారు నా పెనిమిటి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పురవ్వను ఆపివేస్తున్నారని రాజుతో చెప్పగా, రాజు నీవు నీ ఇంటికి పొమ్మో, నిన్ను గూర్చి ఆజ్ఞ ఎత్తునని ఆమెతో చెప్పాను. అందుకు తెకోవ ఊరి స్త్రీ, నా ఏలినవాడ రాజా, దోషము నా మీద నా తండ్రి ఇంటివారి మీదను నిలుచునుగాక. రాజు సింహాసనమునకు దోషము తగలకుండునుగాక అని రాజుతో అనగా, రాజు ఎవడైనను దీనిని గూర్చి నిన్నేమైనను అడిగిన ఎడల వానిని నా యొద్దకు తోడుకొని రమ్ము, వాడికను నిన్ను ముట్టక ఉండునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, రాజువైన నీవు దేవుడని యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింప చేయకుండా ఇకను నాశనం చేయుట మాన్పించమని మనవి చేయగా, రాజు, యెహోవా జీవముతోడు నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలకుండును అనెను. అప్పుడు ఆ స్త్రీ, నా ఏలినవాడు నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాసునకు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా, రాజు చెప్పమనను. అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీన్ని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణ్ణి రానియక తానే దోషివగుచున్నాడు. మనమందరము చనిపోదము గదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాక ఉండుటకు సాధనములు కల్పించున్నాడు. జనులు నన్ను భయపెట్టిరి గనుక నేను దీని గూర్చి నా ఏలినవాడగు నీతో మాట్లాడవచ్చి తిని. కాబట్టి నీ దాసులకు నేను, రాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయునేమో. రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్యం అనుభవింపకుండా నన్నును నా కుమారుని నాశనం చేయదలచిన వారిని
చేతిలోండి తన దాసినగు నన్ను విడిపించినేమో అనుకొంటిని. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉన్నాడు గనుక నా ఏలినవాడువును రాజునగు నీవు దేవుని దూత వంటి వాడివై మంచి చెడ్డలనియు విచారింప చాలించున్నావు. కాబట్టి నీ దాసునైన నేను నా ఏలినబడవగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగును అని అనుకుంటుని. రాజు, నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమునో మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా, ఆమె, నా ఏలినవాడుగు నీవు సెలవిమ్మనను. అంతటా రాజు, యోవాబు నీకు బోధించిన అని ఆమెను అడిగినందున ఆమె ఇట్లనను, నా ఏలినవాడవైన రాజా, నీ ప్రాణము తోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలినవాడును రాజునగు నీ వంటి వాడొకడునో లేడు. నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసులకు నాకు నేర్పెను. సంగతిని రాజు మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలినవాడవు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడు. అప్పుడు రాజు యోవాబుతో ఇలాగున సెలవిచ్చెను, ఆలకించుము. నీవు మనవి చేసిన దాన్ని నేను ఒప్పుకొనుచున్నాను. తరువాత యవనుడగు అబ్షాలోమును రప్పించమని అతడు సెలవీయగా, యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి, రాజువగు నీవు నీ దాసుడైన నా మనవి అంగీకరించినందున నా ఏలినవాడవగు నీ వలన నేను అనుగ్రహము నొంది తిని అనుగ్రహం పొందిన నాకు తెలిసెను అని చెప్పి లేచి గెషూర్నకు పోయి అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను. అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవాలని ఉత్తర్వు చేయగా అబ్షాలోము రాజు దర్శనం చేయక తన ఇంటికి పోయాను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంఘటన అంతా కూడా ఒక నాటకం లాగా ఉంది. ఆ నాటకంలో ఏంటంటే, యోవాబు వెళ్ళి అమ్నోను చంపేసి అబ్షాలోము ఊరు విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్షాలోము చేసిన దానికి అతడు చావవలెను అన్న తాత్పర్యం కలిగి ఉండగా రాజుకి అలాంటి మనసు ఉంది అని చెప్పేసి యోవాబు గ్రహించాడు. ఏది ఏమైనా సరే యోవాబు చనిపోవాలన్నంత కోపం ఉంది. అది ఆ విషయం గ్రహించి యోవాబు వెళ్ళి తెకోవాలో ఒక జ్ఞానము కలిగిన ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి, నేను ఏ మాటలు చెప్తానో, నేను ఎలా చెప్తానో అలాగా నువ్వు దాన్ని అంతా కూడా వివరంగా చెప్పమని ఆమెతో మాట్లాడాడు. ఆమెతో మాట్లాడితే ఆమె వెళ్ళి రాజుగారి దగ్గర మాట్లాడుతుంది. అయ్యా, నేను విధవరాల్ని, నా భర్త చనిపోయాడు, నాకు 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులు ఏదో చిన్న గొడవ అయితే వారిని విడిపించేవాడు ఎవడో లేక వాళ్ళిద్దరు కొట్టుకొని అందులో ఒకడు చనిపోయాడు. ఒకడు చనిపోతే ఇప్పుడు చంపినందుకు రెండో వాడు కూడా చనిపోవాలి అని చెప్పి మిగతా వారందరూ కూడా వారిని చావగొట్టాలని చూస్తున్నారయ్యా. ఇప్పుడు వాళ్ళ తండ్రి యొక్క స్వాస్థ్యమును పొందుకోవడానికి వాడు ఒక్కడే కదయ్యా ఉంది. వాడు కూడా చనిపోతే నాకెవరి దిక్కయ్యా, నాకు ఏదో విధంగా సహాయం చేయమని రాజుగారి దగ్గరికి వచ్చి అడిగింది. రాజుగారి దగ్గరికి వచ్చి అడిగిన తర్వాత రాజుగారు దాన్ని బట్టి ఆలోచించి, నీకేమీ నష్టం కలగదులే, నీ కుమార్తె ఏమి చేయకుండా నేను చూస్తాలే అని చెప్పాడు. మరలా ఇంకో మాట తెగించి ఇంకో మాట కూడా చెప్తా ఉంది. ఆమె చెప్తున్న మాటలన్నింటిలో కూడా రాజుగారికి అర్థమవుతుంది, దావీదుకి అర్థమవుతుంది. ఏమనంటే, 2 కుమారులు అంటే నాకు కూడా 2 కుమారులు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కొట్టుకొని ఒకటి చచ్చిపోయాడు కదా, ఒకటి చనిపోయిన వాడు బ్రతికిన వాడు చావాలి అని చెప్పేసి జనులందరూ కోరుకున్నట్టు మేము కూడా అడు చేసిన తప్పుకి చనిపోవాలని కోరుకుంటున్నాం కదా అని చెప్పి ఆ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే ఈలోపు తెకువశ్రీ అంటది కదా, నీవు దేవుని దూత వంటి వాడవయ్యా, దేవుని దూతల జ్ఞానం కలిగిన వాడవయ్యా, నువ్వు మాటలన్నీ కూడా గ్రహించడానికి నీకు శక్తి ఉందయ్యా అని చెప్పేసి చెబుతా ఉంటే ఈయన అంటున్నాడు కదా, నిన్నెవరు పంపించారు ఇక్కడికి, నాకు ఒక్క మాట కూడా మరుగు చేయకుండా చెప్పు, యోవాబు పంపించాడు కదా, యోవాబు ఇదంతా నీకు నేర్పి పంపించాడు కదా అని చెప్పాను. అనగానే ఆమంటుంది కదా, నీవు దేవుని దూత జ్ఞానం కలిగిన వాడు, నీకు మరుగు చేయడానికి ఏమీ లేదు, నువ్వు ప్రతి మాటను కూడా దైవాత్మతో దాన్ని గ్రహించగలుగుతావు, దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంటుంది అని చెప్పి అవి చెప్పినప్పుడు ఇక తన కోపాన్ని ఆపుకున్నాడు. నిజమే, జరిగిందో జరిగిపోయింది, ఇప్పుడు ఒక్కడు పోగొట్టుకుంటే ఎలాగా అని చెప్పి. నిజంగా ఈ మాటలో మనం చూసినట్లయితే కయ్యను హేబేలు ఇద్దరు కూడా హేబేలు చంపేశాడు.
హేబెల్ని కయ్యను చంపేశాడు. నిజానికి ఆ రోజు దేవుని యొక్క కోపం ఉంటే కయ్యను చంపేయాలి, కానీ కయ్యను చంపల, వదిలిపెట్టేశాడు. సరే పోన్లే, ఇద్దరు కుమారులో ఇప్పుడు చచ్చిపోతే ఎలాగని చెప్పేసి ఎలాగల బతకని అని చెప్పేసి వదిలేశాడు. ఈరోజు మనం ఎన్నో తప్పులు చేసినప్పటికీ కూడా, ఎన్నో పాపం చేసినప్పటికీ కూడా నిజానికి సావుకి మరణానికి పాత్రలమే ఉన్నాం. పగ తీర్చుకోవడమే మన పని. ఏ విధం చేతనైనా ఎదురువాడిని గాయపరచడం, నష్టపరచడం, ఎదురువాడు నశించిపోతా ఉంటే చూస్తూ సంతోషించడం మన పని. కానీ దేవుని యొక్క కృప అలా కాదు. మనుషుల జ్ఞానంతోనే ఆలోచిస్తున్నాడు దావీదు. ఇప్పుడు దేవుని జ్ఞానంతో దేవుడే మాట్లాడి ఆ తెకోవస్త్రిని పంపించినప్పుడు ఆ తెకోవస్త్రి చెప్పిన మాటలన్నిటిని బట్టి వెళ్ళి ఇప్పుడు యోవాబుని పిలిచి వెళ్ళి ఆ నా కుమారుని పిలుచుకురా అని చెప్పేసి చెప్పాడు. ఆ నా కుమారుని పిలుచుకురామని చెప్పేసి చెప్పాడు. కానీ రాజు దర్శనం చేసుకోవడానికి మాత్రం ఆయనకి లేదు, అతను వెళ్ళి అక్కడ ఉండమని చెప్పు అని అన్నాడు. అంటే ఇప్పుడు కయ్యను విషయంలో కూడా ఇలాంటి సంఘటన జరుగుతుంది. ఇప్పుడు దేవుని సందులో లేడు, కయ్యను కూడా దేవుని సంధిలో లేడు. దేవుని సందులో లేకుండా దేశి దిమ్మరై తిరుగుతా ఉంటే కయ్యను కూడా ఇలాగే మాట అంటున్నాడు, నన్ను చంపేస్తే పోయేది కదా, ఎందుకు అలా దూరంగా ఉంచావు అనే విధంగానే అక్కడ మాట్లాడుతున్నా ఆ సంఘటనలన్నీ కూడా మనకి జ్ఞాపకం వస్తాయి. అటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటాయి. చూడిన తర్వాత అక్కడ మనం చూసినట్లయితే 25వ వచనంలో ఇశ్రాయేల్ అందరిలో అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఒక్కడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుతూ వచ్చెను. కత్తిరించినప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయను. అబ్షాలోమునకు 3 కుమారులను తామారు అను ఒక కుమార్తె పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. అబ్షాలోము 2 సంవత్సరములు యెరూషలేము నుండి రాజు దర్శనం చేయక ఉండగా యోవాబు రాజునొద్దకు పంపించుటకై అబ్షాలోము అతనిని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లక ఉండెను. 2వ మారు అతన్ని పిలువనంపినప్పుడు రాజు రానొల్లకపోగా అబ్షాలోము అతన్ని పనివారిని పిలిచి, యోవాబు పొలమును నా పొలము దగ్గర ఉన్నది కదా, దాన్ని దానిలో ఎవల చేలు ఉన్నాయి, మీరు పోయి వాటిని తగలబెట్టుడని వారితో చెప్పగా అబ్షాలోము పనివారిలో ఆ చేలు తగలబెట్టగా యోవాబు చూసి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి, నీ పనివారు నా చేలు తగలబెట్టేదేమని అడగగా అబ్షాలోము యోవాబుతో ఇట్లనెను, గెషూరు నుండి నేను వచ్చిన ఫలమేమి? నేనచ్చటనే ఉండిన మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకొనటకై రాజునొద్దకు నిన్ను పంపవలనని నేను నిన్ను పిలిచితిని. రాజు దర్శనము నేను చేయవలను. నా యందు దోషము కనబడి ఎల్లా రాజు నాకు మరణశిక్ష విధించవచ్చును. అంతటా యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారం తెలపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు అబ్షాలోము తన పనివాడిని పిలిచి చెప్తున్నాడు, నా పొలమును యోవ పొలం పక్కనే ఉన్నాయి. యోవకి ఎన్నోసార్లు పిలిచాను. నేను 2 సంవత్సరాలు రాజు దర్శనం చేసుకోకుండానే ఉన్నాను. 2 సంవత్సరాలు కూడా నేను ఆ గెషూర్లో ఉన్నా బాగుండేది. గెషూర్లో కాకుండా రాజు నన్ను పిలిచాడని చెప్పి ఇక్కడ రమ్మన్నాడు. ఇక్కడ పిలిచిన రాజు దర్శనం నాకు కలగడం లేదు, రాజు నేను దర్శించలేకపోతున్నాను అని చెప్పి యోవాబుని పిలిచాడు. యోవాబుని పిలిస్తే యోవాబు కూడా రాకపోతే ఆ పొలాన్ని తగలబెట్టమన్నాడు. ఇప్పుడు తగలబెట్టిన తర్వాత యోవా పరిగెత్తుకొని వచ్చాడు. ఏం నీ పనివారందరూ నా పొలాన్ని తగలబెట్టారంటే అప్పుడు చెప్తున్నాడు అన్నమాట, నేను అక్కడ ఉంటే బాగుండేది కదా, నేను రమ్మని పిలిచాను, నువ్వు రాలేదు కాగా ఇప్పుడు నేను అక్కడ ఉంటే బాగుండేది, కానీ ఇక్కడ తీసుకొని వచ్చావు, తండ్రి దర్శనం చేసుకోకుండా రాజు దర్శనం చేసుకోకుండా నన్ను ఎలా ఉంచావు అనే మాట అక్కడ చెప్తున్నాడు. అప్పుడు యోవాబు వెళ్ళి రాజుగారికి చెప్పాడు. రాజుగారి దగ్గరికి ఇచ్చాడు. రాజుగారి దగ్గర తీసుకొని అతను ముద్దు పెట్టుకున్నాడు. నిజంగానే సమాధానపరిచాడు, బాగుంది. సమాధానపరిచాడు యోవాబు, బాగుంది. తీసుకుని వచ్చాడు. మళ్ళా అలాంటిది ఏదో చేయాలి కదా, మళ్ళా సమాధానపరిచి రాజు దగ్గర చేర్చాలి కదా. రాజుగారి దగ్గర మళ్ళీ చేయడం మర్చిపోయాడు, నీకు వదిలేశాడు. వదిలిపెట్టిన తర్వాత ఆయన పరిస్థితి అంతా మనం చూస్తే ఇక కోపంతో రగిలిపోతుంది. ఆయన మనసంతా కూడా ఏం అర్థం కావట్లేదు, చంచలమైపోతా ఉంది. అందుకే దేవుని సందుకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ వరము కోసం మనమే అడగాలి. దేవుణ్ణి అయ్యా నాకు దర్శనం కావాలయ్యా అని చెప్పేసి ప్రభువుతో మనం ఎప్పుడు కూడా
సహవాసం కలిగి రాజు దర్శనం కావాలి ప్రభు అని దర్శనం కావాలని చెప్పేసి మనం అడగాలి. మనకు అడ్డుగా ఉన్నాడు, మనం పిలిచాడు, నడిపించిన వాడు మన ఆత్మలో ఉన్నాడు. అలాగే ఉండి ఆయన వదిలిపెట్టేశాడు అనుకో, నడిపించలేదనుకో, యోవాబులాగా సమాధానపరిచే ఆత్మ మనకు దూరం అయిపోతే, అలాంటిది మన దగ్గరికి లేకపోతే మనం కూడా ఇలాంటి కోపంతో పడిపోనే తగిలిపోతాం. కానీ మనం గనక ఎప్పుడైతే తమాయించుకొని దేవుడి దగ్గర మనం అడిగామో, రాజుగారే తీసుకెళ్ళినట్టుగానే, రాజుగారు మనం ముద్దు పెట్టుకున్నట్టుగానే దేవుడు మనం చేర్చుకుంటాడు, దేవుడు మనం నడిపిస్తాడు, మన తప్పులు పాపములు అన్ని కూడా క్షమిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవం గల దేవ, మీకు స్తోత్రం నాయన. వాక్యమైన దేవుడు నాయన, అయా తెక్కువ స్త్రీ ప్రభాతని తీసుకుని వచ్చి యోబు నాయన జరిగించిన మాటలని నేను చూస్తున్నప్పుడు నాయన, అయా రాజుకి నాయన, దావీదుకి నాయన, దేవదూతల జ్ఞానం బట్టి జ్ఞానం ఉండి నాయన, ప్రతి మాట గ్రహించగలిగిన వాడు నాయన, ప్రతి మాటను అర్థం చేసుకోగలిగిన వాడు తండ్రి, మీకు స్తోత్రం నాయన. ప్రభా, అయా మీకు స్తోత్రం, వాటి జ్ఞానంతో మమ్మల్ని కూడా నింపండి, సహాయం తెచ్చండి ప్రభా. మీ కృప, మీ దయా ఉంచండి నాయన, సహాయం తెచ్చింది. అప్షలోము నాయన మరలా తిరిగి రావడానికి నాయన, ప్రభా తండ్రి నాయన, అయా చేసిన సహాయానికే మీకు వందనాలు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. అప్షలో మరలా ప్రభా నాయన దూరంగా ఉంటుండగా, అయా తండ్రి యోబుని ఎన్నిసార్లు పిలిచినా పలకనప్పుడు నాయన, ప్రభా అయా కాల్చేలు కాల్చివేశాడు తండ్రి. అయా పగ కోపం నాయన, ప్రభా తండ్రి నాయన, మహాదేవుడా మీకు స్తోత్రం నాయన. అయ్యా మీ దర్శనం నాయన, అయ్యా మీ కృప మాకు కావాలి తండ్రి, మీకు స్తోత్రం. మీ కృప, మీ దయా మా మీద సహాయం నడిపించి మీరే మహిమ పొందని వాక్యం వినుచున్న చూసిన ప్రతి బిడ్డ కూడా దీవించి ఆశని సహాయం తెచ్చమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.